నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. మొత్తం మీద మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. మల్లోజుల వేణుగోపాల్తో పాటు ఆశన్న లాంటి అగ్రనేతలు చాలామంది మావోయిస్టులు సంజీవన స్రవంతిలో కలుస్తున్నారు. దీంతో మావోయిస్టుల పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వార్నింగ్కు భయపడే లొంగిపోతున్నారా, లేక అంతర్గత మావోయిస్టుల గొడవలతో లొంగిపోతున్నారు అనేది ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ఇప్పుడు పాల్గొన్నారు కసుబా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పోలేటి రామూర్తి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పైలకృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా మనతో ఉన్నారు. ముందుగా రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తం మీద ఇండియా వ్యాప్తంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని స్టేట్లకు సంబంధించి మాత్రం నక్సలిజ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. నక్సలిజాన్ని అంతుమొట్టించాలనే నెపంతో బీజేపీ పూనుకుంది. ఈ నెపంతో అమిత్ షా కూడా చాలా వరకు కూడా కేంద్ర బలగాలను దింపాడు. ఎందుకంటే రాష్ట్రం అప్పుడు ఏదైతే ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న తరుణంలో కొంత వ్యవధి ఇచ్చారు తప్ప, లేదు అంటే మాత్రం చుట్టుముట్టి దళాలు ఎక్కడ లేకుండా, నక్సలిజం అనేది ఎక్కడ లేకుండా రూపుమాపడానికే ప్రయత్నించారు. కానీ ఇది నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన బార్డర్ నల్లగుట్ట సరిహద్దు లోపల మనం చూసినాం, ఎన్నో దరిదాపు 100 మంది నెలకొరిగారు. ఆ విషయంలోనే ఇప్పుడు చూస్తే కనుక పెద్ద పెద్ద నాయకులు ఏదైతే మల్లోజుల లాంటి వారు కావచ్చు, ఆశన్న లాంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలకు అంటే తెలంగాణ రాష్ట్రాల్లో చెందిన వాళ్ళు, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలలో లొంగిబాటు జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా కొంత మేరకు మాత్రం మన తెలంగాణలో లొంగిబాటు జరిగిందనేది నా దృష్టికి వచ్చింది. ఇలా చూడవచ్చు, అంటే ఒక భయభ్రాందోళనల మధ్య లొంగారా, నక్సలిజం పుట్టిందే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, పీడిత ప్రజలను సేవ చేయడానికి, వర్గాలను తొక్కియడానికి. ఎందుకంటే ప్రజల పాలనకు చేరువాళ్ళనే నక్సలిజం పుట్టింది. సుమారుగా మనం చూస్తే గత 70-80 ఏళ్ల నుంచి నక్సలిజం ఉంది అనేది అంటే చెప్తున్నారు. ఈ నక్సలిజం పుట్టడానికి కారణాలు ఏవైనా కానీ ప్రజల వద్దకి, ఎందుకంటే గన్నులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, బాంబులు పట్టుకొని పోయినా కానీ ఒరిగింది ఏమి లేదు, ప్రాణాలకు తప్ప. ప్రాణాలు తెగించి పోయేంత కూడా పోరాడింది లేదు. ఎందుకంటే కోట్ల రూపాయలు సంపాదించేది లేదు, ఆస్తులు కూడబెట్టుకునేది, బండ్లలో తిరిగింది లేదు, ఏసీలలో పడినది లేదు. కానీ ఇదంతా కూడా నక్సలిజం చేసినప్పటికీ మాత్రం ఇటు ఎందుకని కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలు కావచ్చు దిగి వారిని ఎన్కౌంటర్ నెపంతో చంపడం, ఎన్కౌంటర్ చేయడం, ప్రజలను కూడా నక్సలైట్లు ఊచకోతలు వేయడం, చంపడం లాంటివి చేస్తూ ఉంటే, రాజ్యాంగం లోపల ఇలాంటివి ఖచ్చితంగా చేయాలన్నప్పటికీ మాత్రం లొంగుబాటు చర్యగా నక్సలిజాన్ని తుపాకులు వీడాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వీడనన్నారు. చర్చలు అన్నారు, చర్చలు సఫలం కాలేదు, విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కేంద్రం దిగింది, నక్సలిజాన్ని ఏరువైతేగా పూనుకున్నది. ఎలా చూడొచ్చండి మొత్తం మీద? భయపడా, లేదంటే వారికి వారి అంతర్గత వ్యవహారాలలో పోయిననుకోవచ్చా? ముఖ్యంగా ఎందుకంటే వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే నక్సలైట్ పార్టీ ఏదైతే పీపుల్స్ వార్ దాని తర్వాత నక్సలైట్ పార్టీ అనేది, దాని తర్వాత ఏదైతే మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది. ఏం చెందినా కూడా వాస్తవంగా భూమి కోసం, ముక్తి కోసం, ఏదైతే పీడిత ప్రజల విముక్తి కోసం అయితే అనాదిగా కొట్లాడుతూ వస్తున్న ఈ ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సభ్యులు, అదే విధంగా అధినాయకత్వం, వాస్తవాలు ఏంటంటే ఈ భారతదేశంలో ఏదైతే ప్రజాస్వామ్యంగా తెచ్చుకున్న భారతదేశంలో ఇంకా సమానత్వం. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు మీట్ పెట్టుకోండి కొద్దిగా. రైట్, కంటిన్యూ. క్లారిటీ లేదు సార్. చూస్తా రామ్మూర్తి గారు కూడా ఆడియో క్లారిటీ లేదు. వస్తుంది. రాంబాబు గారు కంటిన్యూ. రామూర్తి, ఏదైతే ఇప్పుడు సమానత్వం కోసం వాళ్ళు అనాదిగా కొట్లాడింది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, తెలంగాణ సమాజంలో వాస్తవంగా బీజేపీ పార్టీకి వాస్తవంగా ఉద్యమాల గురించి కానీ, ఆ నేపథ్యం కానీ ఏది లేదు కాబట్టి, ఒక కులం బేస్, ఒక మతం బేస్ లో వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళకు వాస్తవంగా ఫీలింగ్స్ లో, ఎందుకంటే ఆ కొట్లాట వెనుక ఉన్న అంతరార్థం కూడా అంత పెద్దగా వీళ్ళకు పట్టింపు కాదు. ఎందుకంటే ఒక మనిషి తుపాకీ పట్టుకొని ఏదైతే ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే అతని వెనక ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఆయన ఉన్న సమాజం, పెరిగిన సమాజం ఏ విధంగా ఇబ్బందిని ఎదుర్కొన్నది, ఏ విధంగా అనగదొక్కబడింది అన్నది చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే పీల్చే గాలి సమానంగా పీల్చుకుంటున్నప్పుడు, అదే విధంగా గాలి కానీ నీరు కానీ అయితే ఫ్రీగా వస్తున్నప్పుడు ఎందుకు భూమి ఎందుకు సమానంగా ఉండదు, ఒకళ్ళకి ఎక్కువ ఎందుకు ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే నిజాంల కాలం నుంచి, ఎందుకంటే అంతకుముందు రాజరిక పాలనకు వెళ్ళినప్పుడు కూడా రాజుల కింద భూమి ఉండే, రాజుల
రాజుల భూములు ఉండే రాజులకు సంబంధించిన భూముల్ని ఏదైతే వాళ్ళు వాస్తవంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటోళ్ళు. దాని తర్వాత భూములు తర్జుమాయి కొంతమంది వ్యక్తుల మధ్యలోకే వేరాయి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నా భూమి నా కథ నాది అని వాదించే వాళ్లకు వాస్తవంగా వాళ్లకు అనాది నుంచి వస్తున్న భూమి ఎట్లా వచ్చింది, ఎట్లా చేతులు మారిన విషయాలు చాలా వరకు తెలియవు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వాస్తవంగా భూమిని సమానంగా పంచడంలో విఫలమైనాయి కాబట్టి ఇలాంటి ఉద్యమాలు పుట్టినాయి. తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ భారతదేశంలో ఎక్కడైతే నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల్లో వాస్తవంగా అక్కడ భూమి విషయంలో లేకపోతే కుల వ్యవస్థ కుల సంబంధించిన అయితే అణచివేతలో ఏదో ఒకటి జరుగుంటే మాత్రమే ఈ వ్యవస్థ పుట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఆపరేషన్ కగారు పేరిట వాస్తవంగా ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించి ఏదైతే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏ విధంగా అయితే అక్కడ కూకటి వేలతో పీకాలని చూస్తున్నదో ఆ విషయాలు కొంచెం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏ విధంగా అంటే వాస్తవంగా ప్రతి 2-3 కిలోమీటర్లకు బేస్ క్యాంప్ వేసి ఆర్మీకి సంబంధించిన అయితే ఆర్మీ జవాన్లను తీసుకొచ్చి ప్రతి 2-3 కిలోమీటర్లకు బేస్ క్యాంప్ వేసి అక్కడ ఉన్న అమాయకుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, అదే విధంగా ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి చంపింది. చర్చల పేరిట చర్చలను చేయాలి తప్ప అమాయక ప్రజలను ఆఖరికి తునికా కేరుకుంటోళ్లను అదే విధంగా ఒక పెళ్లికి పోయి వస్తున్న వాళ్ళను ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి చంపిల్లు, మానభంగాలు చేసిన చంపిల్లు అన్నది కూడా నేను కొంచెం కులంకుశంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే గతం ఒక 6-7 నెలల కింద ఒక 2 స్త్రీలు అక్కగూడెంకి పెళ్లికి వేస్తా ఉంటారు. పెళ్లికి వేస్తా ఉంటే అక్కడ ఉన్న బేస్ క్యాంప్ కు సంబంధించిన అధికారులు ఆపుతారు. ఏడి వేస్తున్నారమ్మా అంటే మేము ఇక్కడికి పెళ్లికి వేస్తున్నాం అంటే పెళ్లికి వేసిన గ్యారంటీ ఏదని అడుగుతారు. అలా అవమానిస్తుండు. ఎందుకంటే అవసరమైతే అక్కడ ఉన్న సర్పంచ్కి ఫోన్ చేసుకోండి, అక్కడ ఉన్న గ్రామంలో ఫోన్ చేసుకోండి, మేము పెళ్లికి వేస్తున్నామో లేదో చెప్తారని ఒక మహిళ అంటే ఇంకొక మహిళ పక్కనున్న మహిళ నేను తల్లిని, నాకు రీసెంట్ గా బాబు పుట్టిండు, ఎందుకంటే ఆ బాబుకు నేను పాలివ్వాలి, నేను ఇంటికి వెళ్ళాలంటే నువ్వు తల్లివన్న గ్యారంటీ ఏందని ఒక డొప్పలో చనుబాలు పిండించి అవమానపరిచి రేప్ చేసి మానభంగం చేసి అలివిగిన్ డ్రెస్సులు వేసి చంపిన దుర్మార్గమైన అయితే ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన అంశంగా నేను తీర్చిస్తున్నాను. ఎందుకంటే చాలా ఘోరమైన అంశాలు అండి, ఒక్క రోజులాగా ఈ సమస్యలు కాదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీని చర్చల పేర్లో ఎప్పుడు వీల్చిల్లు మీరు ఇంతవరకు ఒక స్టేట్మెంట్ వేసిల్లు ఏది 2026 వరకు మేము కూకటి వేలతో పీకేస్తామన్నారు తప్ప ఎందుకు మేము చర్చలు చేసుకుందాం వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుందాం. ఎక్కడ జరిగినాయి ఎక్కువ చర్చలు? ఆన్లైన్ లో జరిగినాయా, ఆఫ్లైన్ లో జరిగినాయా? ఎక్కడ జరగలేదు. డైరెక్ట్ తుపాకీ పెట్టి కాల్చడం. మరి తుపాకీ ఎందుకు పట్టుకున్నారు మీరు? ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్ లో అడవులలో ఎందుకు తిరుగుతున్నారు? అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏ సమానత్వం కోసం కొట్లాడుతున్నారు? తీసుకురా రాజకీయంగా వాళ్ళు కోరుకునే సమానత్వం ఏందో వాస్తవంగా మీరు రాజకీయంగా తీసుకురండి. మీకు చేత కాదు ఏదో తుపాకీ పట్టి కొట్లాడలో ఎక్కడ పడితే అక్కడ చంపుతారు. ఎందుకంటే కొన్ని వేల మందిని చంపుకుంటూ ఈ రోజు కూడా బలవంతంగా, ఎందుకంటే వాళ్ళను ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇక మావోయిస్ట్ పార్టీ ఉండదన్న ఒక మెసేజ్ పాస్ చేసి, ఎందుకంటే వాస్తవంగా ఈ రోజు మనం తెలంగాణ నేల మీద మాట్లాడుకుంటున్నామండి. ఈ రోజు నువ్వు గాని నేను గాని ఇంకెవరైనా గాని ఈ రోజు స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకుంటున్నాం, స్వేచ్ఛగా కొంచెం నోట్లకు ముద్ద పోతుందంటే వాస్తవంగా కొన్ని వ్యవస్థలు నాశనం చేసినండి. గుండాలను ఎక్కడ పెడితే అక్కడ మొత్తం కంప్లీట్ గా గుండాలను కానీ రౌడీలను కానీ అదే విధంగా ఏదైతే దొంగలను కానీ కాల్చి చంపిన చరిత్ర. ఇంకోటి వీళ్ళు పోలీసు వ్యవస్థ ఏంటంటే పట్టుకొని లోపల పెడతారు, కానీ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కాల్చి పడేసారు, ఒక భయభ్రాంతులకు గురి చేసింది. అంటే ఇమీడియట్ ఏదైతే వాస్తవంగా నేను భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను కూడా కొంత నేను ఏదైనా తప్పు పట్టాను, కానీ ఏంటంటే ఆ వ్యవస్థను ఒక రాజకీయ వ్యవస్థను మొత్తం కంప్లీట్ గా వాస్తవంగా రాజ్యాంగాన్ని వాడుకున్నారు అంతే తప్ప, కానీ ఆ వాడుకునే క్రమంలో రాజకీయ నాయకుల ఆధిపత్యమే రాజ్యాంగంలో కనబడుతున్నది తప్ప వాస్తవంగా రాజ్యాంగ ఫలాలను కంప్లీట్ గా అందనివ్వకుండా భూమి సమానంగా లేకుండా ఒక వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కుల వ్యవస్థలు కానీ మత వ్యవస్థలు కానీ భారతదేశంలో ఎక్కువ ఉండడం వల్ల వాటి మధ్యలో సమానత్వం తీసుకురాకుండా పేదరిక నిర్మూలన అని మొత్తం నాయకుల పేదరికం నిర్మూలించుకున్నారు తప్ప ప్రజలు ఏదైతే సామాన్య వెళ్ళిపోయిండు, ఉన్నోడు అవుతాడు, లేనోడు అవుతాడు. ఆ విధంగా వ్యవస్థ ఉన్నది కాబట్టి ఇంకా కూడా ఏదైతే పీపుల్స్ లా వార్ లాంటి అదే విధంగా మావోయిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఇంకా నడుస్తున్నాయండి. రైట్. కుస్ప శ్రీనివాసరావు గారు మనం చూస్తున్నాం ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, కేంద్ర నాయకులు కావచ్చు, మావోయిస్టుల పేరుతోటి ఎప్పుడైతే లొంగుబాటుకు చర్యలో భాగంగా పాటుపడ్డారో సుమారుగా దగ్గర ఇప్పటికే 300 మంది లొంగిపోవడం జరిగింది. సుమారుగా 180 తుపాకులు కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేంద్ర కమిటీ సభ్యులు ఇటు లొంగిపోతున్నారు, కేంద్ర నాయకులు లొంగిపోతుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వ్యక్తులు వారిపైన లేఖలు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పిరికి పంద చర్య, ఇది కావాలని ముందు మాత్రమే ఒప్పందం చేర్చుకొని డబ్బులు కూడా కట్టుకొని ఇలాంటి నేపథ్యంలోనే వీరికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి
అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో సంకేతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో సీఎంలతోటి బీజేపీ నాయకులతోటి మాట్లాడుకున్న తర్వాతనే వీళ్ళు లొంగిపోవడం జరిగింది. వీరికి ప్రజాకోర్టులో ప్రజల చేత శిక్ష తప్పదు. ఎందుకంటే ఒక్కసారి ప్రమాణం చేసి నక్సలిజంలోకి వచ్చిన వ్యక్తులు అడవి తల్లి ఒడిలోనే వాళ్ళు కనుమూయాలి తప్ప మళ్ళీ పేద ప్రజల వద్దకు వెళ్ళి పేదలకు న్యాయం చేస్తామని వారిని ముంచి నట్టెట్ల ముంచి పోవద్దు అంటూ కూడా అభయ్ లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏదైతే అమిత్ షా గారు ఇచ్చినటువంటి వార్నింగ్ అంటే డెడ్లైన్ కూడా పెట్టారు. వాస్తవానికి 2026 మార్చి 31 రోజు వరకు మాత్రం నక్సలిజం అనేది ఉండదు, భారతదేశంలో స్వచ్ఛందంగా ఉండాలి అని. అంటే వాస్తవానికి భారత రాజ్యాంగ ప్రకారం ఎవరు కూడా గన్నులు పట్టుకొని తిరగడానికి లేదు, అది ఒక పోలీస్ అనేది తప్ప ఇంకెవరికి లేదు అని. కానీ న్యాయం ఎక్కడ జరుగుతుందని, నక్సలిజం ఎందుకని ముందుకు వచ్చింది, నక్సలిజం పేరు ఎందుకు వచ్చింది, నక్సలిజం ఎవరికి న్యాయం చేశారు, నక్సలిజంతో ఎవరికి ఏం చేశారనే దానికి ఏం చెప్తారండి? కాంగ్రెస్ హయాంలో కూడా గతంలో కూడా అంటే అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా వచ్చారు. ఎందుకంటే ముందు ప్రభుత్వం ఏర్పడే ముందట కూడా నక్సలిజంతో చర్చలు జరుపుతామని వచ్చారు. కానీ అప్పుడు చర్చలు సఫలంగా విఫలమయ్యాయి. ఎలా చూడొచ్చండి? నమస్కారం అండి. మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు మాతో పాటు ఉన్న ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా నక్సలిజం మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు చర్యలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, తర్వాత ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చినటువంటి ప్రకటనలు, అంటే ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాక నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. అదొక అధికారికంగా ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఒప్పందం కేంద్రంతో ఉన్నటువంటి ఫ్యూడల్ దాంట్లో అనుగుణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు అడిగిన దాంట్లో 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి చర్చలు కానివ్వండి, అంతకుముందు 89లో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నక్సలైట్ల మీద ఉన్నటువంటి బ్యాన్ ఎత్తేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైగ్రీవాచారి గారిని చంపిన దాని తర్వాత మళ్ళీ నక్సల్స్ మీద బ్యాన్ పెట్టడం, అది కంటిన్యూ అవ్వడం. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి గారి నేతృత్వంలో అజిత్ జోగి వివిధ రాష్ట్రాలు, బెంగాల్, ఛత్తీస్గఢ్, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకుల్ని ఆ టీంలో ఉంచి దాని మీద ఒక యూపీఏ ప్రభుత్వం ఒక సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వేలో నేను కూడా అనుకోకుండా భాగస్వామి ఉన్నా, వారి టీంలో ఉండుంటే నేను ఇవన్నీ చేసి మళ్ళీ నక్సలిజం మీద బ్యాన్ లిఫ్ట్ చేద్దామని చెప్పి చర్చలు జరపడం. తర్వాత చర్చలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నటువంటి నేతృత్వంలో చర్చలు చాలా దేశంలో ఒక గొప్ప స్థాయిలో చర్చలు జరిగినాయి. కాకపోతే అనేక కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. మరి కొంత దాంట్లో వల్ల గ్యాప్ ఉన్నది. దాంట్లో మళ్ళీ పోలీసులకు వాళ్ళ మధ్య జరగడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. కాకపోతే నక్సలిజం అనేది 70-80 సంవత్సరాలుగా మొదలు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటంతో తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. ఒక రాజకీయ వ్యవస్థ మీద, ఒక ఫ్యూడల్ వ్యవస్థ మీద తిరుగుబాటుగా ప్రారంభమైనటువంటి రైతాంగ పోరాటం. ఆ తర్వాత నక్సల్ బరిలో జరిగినటువంటి పరిణామాలు, తర్వాత వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ జరిగినటువంటి దానితో నక్సలిజం అనేది దేశవ్యాప్తం చాలా ప్రాంతాల్లో జరగడం జరిగింది. ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా, అక్కడ గోదావరి జిల్లాలు, అదేవిధంగా ఇక్కడ మన కరీంనగర్లో కానివ్వండి, ఆదిలాబాద్లో కానివ్వండి, ఇక్కడ అల్లమల ఫారెస్ట్లో, ఇక్కడ చాలా చాంట్లో నక్సల్ ప్రభావితాలు, వాటికి షెల్టర్స్, తర్వాత వాళ్ళ దళాలు ఏర్పడడం, విస్తరించడం. కారణం ఏంటంటే సంపద లోపల, ఇంతకుముందు రామూర్తి గారు చాలా బాగా చెప్పారు, ఆస్తి లోపల అంటే ఒక భూమి అనుకోండి, భూమితో పాటు ఇవాళ సంపద కూడా, సంపద లోపల సమతుల్యం లోపించి అణగారిన వర్గాలకు వాళ్ళ ఆర్తనార్థం వినేవాళ్ళు లేక వాళ్ళకి సత్వరమైనటువంటి న్యాయం జరగకుండా ఉన్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు లేనప్పుడు ఎవరికో కూడా చెప్పుకోవడానికి గోడు, ఈ విధంగా వాళ్ళు నక్సల్స్ అన్న దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందనడం, సత్వరమే కొన్ని వాటిలో పరిష్కారం లభించడం, దాని ద్వారా అటువైపు ప్రభావితమై ఒక పరిస్థితిలో చాలా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో కానివ్వండి నక్సల్ యొక్క ప్రభావం భారీ ఎత్తున పెరిగింది. రాజకీయ పార్టీలు కనీసం ఎన్నికల ప్రచారాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఏర్పడ్డది. ఆ తర్వాత కాలానుగుణంగా 2004 యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించి దీనికి ప్రధాన కారణం ఈ ఉన్నటువంటి ఆర్థిక సమతుల్య లోపమని
మన్రేగా పథకం, ఇవాళ ఉన్నటువంటి మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పథకం, ఇది ఒక ఆర్థిక సమతుల్యాన్ని లోపాన్ని నివారించే దానికోసమే మన్రేగా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా. ఆ తర్వాత జరిగినటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్టే కానివ్వండి, అనేక పరిణామాల వల్ల మనుషుల కొంత జీవన ప్రమాణంలో పెరిగినటువంటి దాంట్లో కొంతవరకు నక్సలిజం వైపు పోవడానికి ప్రజలు కొంచెం విముక్త వ్యక్తం చేసిండ్రు. సరే, కొద్ది న్యాయం జరిగినా జరగకపోయినా వాళ్ళ హ్యాండ్ టు మౌత్ లేకుండా కొద్దిగా వాళ్ళకు వెసలుబాటు ఏర్పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నక్సలిజం ప్రభావం కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా దాంట్లో కూడా మీరు ఇంతకుముందు చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళ యొక్క అధికార ప్రతినిధి ఏదైతే మాట్లాడుతుంది దాంట్లో వాళ్ళ అంతర్గతంగా చాలా విభేదాలు, చాలా గుంపులుగా విడిపోవడం, వాళ్ళలో ఏర్పడినటువంటి అనైక్యత కూడా వాళ్ళ యొక్క పతనానికి కారణం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటు అక్కడ ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితి ఆ పోరాటంలో. రెండోది ఏంటంటే, ఇవాళ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో మీరు ఒక ప్రజాస్వామ్య పార్టీగా వచ్చి ఎదుర్కొనవచ్చు ఈ భావజాలం ఉన్నవాళ్ళు. తుపాకీ పట్టుకోవడం ఒకటే రాజ్యాంగం నియంత్రిస్తుంది తప్ప వీళ్ళ అన్ని అంశాలు మీరు వచ్చినటువంటి పేద ప్రజల పక్షాన ప్రజాస్వామ్యయుతంగా పోరాడవచ్చు. ఈ తుపాకీ పట్టుకొని పోరాడడం అనేటువంటి అంశము ఇవాళ ఉన్నటువంటి యువత ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామాల లోపల అందరూ దానికి సంస్కృతంగా లేదు. కొంత దాంట్లో రిక్రూట్మెంట్ తగ్గడము చేయడము, ఇది పరిస్థితిని అదనుగా తీసుకొని ఏదైతే పెత్తందారీ వ్యవస్థలకు, కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నక్సలిజాన్ని ఈ పేరు మీద పూర్తిగా రూపాంతరం చేయాలని అనైతికంగా, నేను అప్రజాస్వామ్యంగా అంటలేను, అనైతికంగానే వాళ్ళ మీద చర్యలు ఆపరేషన్ అగారు చేపట్టి ఎవరైతే ఒక డైలాగ్ మీరు ఏదైనా కొంత కన్సెన్సస్ ఒకసారి వాళ్ళతో మాట్లాడడం చేయడము కొంత డెమోక్రటిక్ ప్రాసెస్ లో చేసి ఉంటే బాగుండేది. కాకుండా కేవలం మేము అణిచివేత ధోరణి, పుల్డౌట్ చేస్తూనే మేము అణిచివేస్తాం అనేటువంటి ఒకే ఒక ధోరణితోటి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇది వాళ్ళు చేస్తే ప్రస్తుతానికి సద్దుమణిగిన ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయానికి పోరాటం మరీ ఏదో ఒక రూపంలో వస్తుంది. సమస్యకు పరిష్కారం చేయాలి. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, మన్రేగా ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే ఆర్థిక సమతుల్య లోపాన్ని సరిచేస్తే దీని అవుతుంది అనేటువంటి దాని నుంచి ఇవాళ వీళ్ళు ఈ బుల్డోజ్ చేసి అణిచేయడం ద్వారా మళ్ళీ వేరే ఒక రూపంలో రూపాంతరం చెంది నక్సలిజం కాకపోతే వేరే పేరుతో వచ్చేటువంటి అవకాశం ఉంది. సమస్య ఏమిటి, దానికి ఏ విధమైన పరిష్కారం ఇవ్వాలి అన్న దానికి ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఇచ్చుంటే ఇంకా బాగుండేది. దానికి ఇవ్వకపోవడం వల్ల మరి దీని యొక్క భవిష్యత్ పరిణామాలు ఎట్లుంటాయనే దాని మీద కాలమే దానికి సమాధానం చెప్తుంది. ఏదైనా జరుగుతున్న చర్య అవసరమా అనవసరమా అనే దానికంటే జరుగుతున్న విధానం మాత్రం బాలేదు. ఇది ప్రజాపక్షాన పోరాడుతున్నటువంటి వాళ్ళను, ఇది వాళ్ళు దేశద్రోహులు గారు, వాళ్ళు ఉగ్రవాదులు గారు, వాళ్ళు ఒక ప్రజా సమస్యల పట్ల కొంత ఉగ్రరూపం దాల్చి వాళ్ళు తుపాకీ చేత పట్టినటువంటి వాళ్ళు, దేశం కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను దేశ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళతోటి జమకట్టి అణిచివేయడం అనేది పూర్తి స్థాయిలో దాన్ని సమర్థించదగినటువంటి విషయం అయితే కాదు. కాబట్టి వాళ్ళు జనజీవన స్రవంతికి రావడానికి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. ఇప్పుడే మనతోటి తాటికాయల జయరాం గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి జయరాం గారు. వెరీ గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. ఎస్, ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఉనికి చాటుకోవడానికి కూడా జల్లెడ పట్టి అక్కడ లేకుండా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పన్నాగం. ఇదంతా కూడా నక్సలైట్లు ఎవరో కాదు, ప్రజల నుంచి వెళ్ళి, అనగావర్గ కులాల నుంచి వెళ్ళి, ఆధిపత్య పోరు నుంచి వెళ్ళి, కష్టాల నుంచి వెళ్ళి పుట్టిన ఒక రూపాంతమే మావోయిస్టులు. అలాంటిది వాళ్ళు కర్ర పడితేనో కత్తి పడితేనో రాదు, గన్ను పడితేనే మనం అనుకున్న విముక్తి చెందుతామనే నేపంతో వెళ్ళినటువంటి మావోయిస్టులు అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ దున్నిన వాడిదే భూమి, కష్టపడ్డవాడిదే పైకం అనే విధంగా చేస్తున్న నేపథ్యంలోనే నక్సలైట్లకు ఒక ఎదురు దెబ్బ మాత్రం తాకుతుంది. గత సుమారుగా 6-7 నెలల నుండి మనం ఎప్పటి నుంచో చూసాం. అంటే సంవత్సరం నుంచి అయితేనేమో ఎన్కౌంటర్లు, ఈ 5-6 నెలల నుండి అయితే లొంగుబాటు చర్యలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను ఏరివేతగానే పూనుకున్న నేపథ్యం ఉంది. అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది, 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో నక్సలైట్ అనే వ్యక్తులు ఉండరు, నక్సలిజం అనే పేరు ఉండదు అని. అంటే నక్సలిజాన్ని రూపుమాపడానికి అంతరించిందే కేంద్ర ప్రభుత్వం. ఇదే నేపథ్యంతో నక్సలిజాన్ని అంతమొందిస్తే నక్సలైట్ అనే వ్యక్తి లేకుంటే ఎవరికి లాభం, ఉంటే ఎవరికి నష్టం, ఎలా చూడొచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో పాటు
ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు మరొకసారి. దీంతో రాజమౌళి గారు 2 అంశాలు చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. Yes. నక్సలిజం గురించి మాట్లాడేటప్పుడు నక్సలిజం ఏ ఒక్క వైపు మాట్లాడినా కూడా అది ఇంకొక వైపు ఇబ్బందికరంగా కనపడుతుంది. అవును. కాకపోతే ఏంటంటే నాణానికి 2 వైపులు అన్నట్టుగా బొమ్మ బొర్స్. నక్సలిజానికి 2 వైపులా మాట్లాడితే బాగుంటుంది. సో సమాజము నక్సలిజం అనేది 2 వేరేం కాదు. ఇక్కడ కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా నక్సలిజాన్ని డిఫరెంట్ వేలో ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఇది నైతికమా అనైతికమా అనే విషయం పక్కన పెట్టేస్తే సో ఇది సహజంగా జరుగుతూనే ఉంది. అంటే మీకు 2-3 సందర్భాలు కాదు, అనేక సందర్భాలు చెప్తాను. డాక్టర్ నందమూరి తారక రామ గారు 1983 అంటే నేను చాలా బచ్చగా అన్నప్పుడు మాకు రాజకీయాలు తెలియదు. రామారావు వస్తున్నాడు అంటే పిల్లలను పరిగెత్తుకొని షెడ్యూల్ వేసుకొని పరిగెత్తి ఆయన చూసిన దాఖలాలు ఉంది. సో ఆయన ఏం చెప్పేవాడంటే నక్సలైట్లే దేశభక్తులు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అంటే అప్పుడున్న పరిస్థితులను ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నక్సలిజం అనేది ప్రజల్లో నుంచి పుట్టింది ఇక తప్ప ఇది అసమానతలను పుట్టింది, ప్రజల నుంచి పుట్టింది. నక్సలిజం అనేది ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అనేది ఆయన బలంగా నమ్మిండు. దాన్ని నక్సలైట్లు దేశభక్తులు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాడు. ఇక 2 రూపాయల కిలో బియ్యం ఎక్సెట్రా అవి ఎలా ఉన్నా కూడా ఈ నిదానాలంతా బలంగా తీసుకెళ్ళారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఎన్కౌంటర్లు కూడా ఆయన పరిధిలోనే జరిగింది, ఆయన ప్రభుత్వంలో జరిగింది. దీనికి అనే అంశం మీద గద్దర్ గారు ఒక పాట రాశారు. బహుశా శ్రీనాన్నకు తెలుసు, మన రామ్మోహన్ తెలుసు, ప్లస్ కృష్ణారెడ్డి కూడా తెలుసు. ఏమంటివిరో రామన్న నువ్వు అప్పుడు ఇప్పుడు చెప్పిన మాటలకు ఏమంటివిరో రామన్న అనే పాట గద్దర్ గారు రాశారు. అంటే అది ప్రజల్లోకి చాలా గుండెల్లో గుచ్చుకున్నట్టు. ఎందుకంటే ఆయన ప్రజా గాయకుడు కాబట్టి ఆయన పాడిన విధానము, చెప్పిన విధానము డిఫరెంట్గా ప్రజలతో. అంటే నువ్వు చెప్పిన ఆ మాటకు ఇప్పుడు చేస్తున్న ఏమంటివిరో రామన్న, ఎటు పోతివిరో రామన్న, ఏమైపోయిందిరో రామన్న అనే దాని మీద ఆయన పాట రాశారు. దాని తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంత ఫ్లెక్సిబిలిటీ, కొంత నిర్బంధం మధ్యలో 2004లో ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లతోని బహిరంగంగానే చర్చలు ఏర్పాటు చేస్తూ ఆ చర్చల్లో వరవర్రావు, చంద్రన్న, జనశక్తి చంద్రన్న, వరవర్రావు, చాలా మంది నాయకులు అంటే సుధాకర్, చనిపోయిన సుధాకర్, రామకృష్ణ, ఇట్లా అనేక మంది నాయకులు. రామకృష్ణ కూడా ఉన్నాడు. సారీ రామకృష్ణ కూడా ఉన్న ఆర్కే వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, వచ్చిండ్లు చేసిండ్లు. పోయిన తర్వాత కొద్ది రోజులకే విపరీతమైన ఎన్కౌంటర్లు ఆ ఎన్కౌంటర్ల విషయంలో కూడా చాలా అలజడి నేరుతున్నాయి. సో మళ్ళీ ఆ పావురాల గుట్ట నుంచి వచ్చిన ఈ వ్యక్తులకే మళ్ళీ అదే పావురాల గుట్టలో ఈయన అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ చెప్పితే ఆ పాపం తగిలిందనే వాదన కూడా ప్రజల్లో బలంగానే వినిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు చేసిన విధానాలు ఈ రెండింటిని మనం గమనించుకోవాలి. అంటే ఏం చెప్పాలనుకున్నారు, ఏమనుకున్నారు అనే విషయం పక్కన పెడితే ఆ రోజు నక్సలైట్లు పెట్టిన అన్ని ఎజెండా లోపల ఎక్కడ డిఫరెన్షియాలిటీ రాలేదు, ప్రభుత్వానికి కానీ నక్సలైట్లకు మధ్యలో కానీ. ఒకే ఒక విషయం లోపల ఇబ్బందికరమైన పరిణామాలు ప్రభుత్వం ఇరుకున పడిపోయింది. ఆ విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. 1,28,000 ఎకరాల మిగులు భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉంటే ఆ మిగులు భూములను ప్రజలకు పంచండి, ఆ పేద ప్రజలకు కనుక ఇవ్వండి అన్న తర్వాత అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత కన్ఫ్యూజన్తో పాటు తన వెనకాల ఉన్న కొన్ని వర్గాలు దాన్ని ఒప్పుకోవడం అనే దాన్ని చాలా క్లియర్గా మనకు అర్థమైపోయింది, ప్రజలకు కూడా తెలిసింది. అక్కడితో చర్చలు ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2005 లోపల ఈ జరిగిన చర్చల లోపల 1,28,000 ఎకరాల మిగులు భూములు, అందులోపల 89,000 నుంచి 96,000 వరకు మిగులు భూములు అంతా తెలంగాణలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ నిజాం భూములు కానీ అనేక భూములు కానీ ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూములు కూడా తెలంగాణలోనే ఉన్నాయి. ఇది అత్యధికంగా భూములు, ఇంకా చెప్పాలంటే 1,00,00,000 ఎకరాలు కూడా అన్నారు కానీ సో ఏదైనా వింటొచ్చు. సో ఈ మిగులు భూములు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత జరిగిన ఆ లొల్లు లోపల మన కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నక్సలైట్ల ఏజెండే నా ఏజెండా అని కూడా ఆయన ప్రజల్లో చాలా ప్రచారం చేశారు. అంటే నక్సలైట్లకు ఎంత
ఆ, ఆ, అనుబంధంగా ఉన్నారు ప్రజలు, ఎంత ఈజీగా ఉన్నారు. ఒక మీటింగ్ పెడితే ఏ డబ్బులు పెట్టకుండా, ఏ లారీలు పెట్టకుండా, ఎవడు ఏ స్పాన్సర్ చేయకుండా విపరీతమైన జనాన్ని కూడగట్టుకొని అనేక మీటింగులు 2004 నుంచి 2014 మధ్యలో కొన్ని మీటింగులు జరిగితే ఆ మీటింగులలో మనం ఉప్పల్లో కూడా చూసినాము, ఇంకా వరంగల్లో, ఉప్పలు, అనేక ఏరియాలలో. సో ఇక్కడ జరుగుతున్నాం అంటే, సో దాన్ని పెట్టి సరైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందా లేకపోతే వచ్చిందా చర్చలు వచ్చేస్తే ఆ చర్చల్లో భాగంగా అనేక మంది నక్సలు చనిపోవడం. సో దాన్ని ఈయన ఏజెండాగా మార్చుకోవటం. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అలియాస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఎన్కౌంటర్లు జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో రావడానికి చెప్పే నినాదము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రవర్తన ఏందన్న విషయాన్ని అర్థం కాదు. సో దీన్ని నక్సలైట్లు కూడా వాళ్ళ పంతాను కూడా ఇక్కడ చేంజ్ చేసుకోలేరు. ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ప్రభుత్వాలు అవకాశవాదులుగా మారుతున్నారు, మేము కూడా రాజ్యాంగబద్ధంగా కొట్లాడాలి, దీన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళి ఆలోచన లేదు. వాళ్ళు తుపాకీ గుట్టం దారినే రాజ్యాధికారం రావాలనే నినాదంతో వాళ్ళు లేదు మీరు ఆయుధాలు వదిలేస్తే తప్ప మీరు చేయడన్న వీళ్ళు. ఆ నెపంతోనే ఇరు వర్గాల మధ్యలో ఎప్పుడూ ఒక పోరు ఉండేది. కానీ ఎవరికి లాభము అనేది మీరు అడిగిన క్వశ్చన్లో ఒక భాగము, అది చాలా కీలకమైనది కూడా. ఇక్కడ తెలంగాణ లోపల మాదిగలకు రెడ్లకు మధ్యలో అనేక రకమైన మంచి సంబంధాలు ఉంటాయి, కాపులకు మాదిగలకు అనేక మంచి సంబంధాలు ఉంటాయి, మాదిగలకు కర్ణాలకు మధ్యలో సంబంధాలు ఉంటాయి. ఎందుకు ఈ ముగ్గురు పేర్లు చెప్పినాయి అంటే, వ్యవసాయదారులు వాళ్ళు, వ్యవసాయ కూలీలు వీళ్ళు. ఈ బంధం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈవెన్ మాకు సంబంధించిన భూములన్నీ మాకు స్టేషన్ గన్పూర్లో ఉంటాయి, ఈ హంటర్ రోడ్లో కూడా ఉంటాయి. ఆ భూములలో అప్పుడు పొలాల్లో ఉన్నప్పుడు అనేక కూలీలను కనుక తీసుకుంటే దాంట్లో 90% మాదిగలే ఉండేవి. ఈవెన్ నేను మాదిగ సామాజిక వర్గం, మా తాత అక్కడ పెద్ద భూస్వామిగా ఉండేవారు ఆయన. సో ఇప్పటి వరకు కూడా మా పేర్లు అంటే ఎవరికి తెలియదు, మా తాత పేరు చెప్తే మేము బతుకుతాం. వరంగల్ పోతున్నాం అంటే మీరు ఎవరు అంటే లేదు విశ్రం ఎల్లయ్య మనోడు అని చెప్తారు తప్పితే మా అమ్మ నాన్న పేరు చెప్పిన దాఖలా లేవు మాకు. ఈవెన్ మందకృష్ణ కుటుంబంతో కూడా మాకు మేనా బామర్ది అవుతాడు. సో మాకు దగ్గర రక్త సంబంధికులు మేము. సో మేమంతా కలిసి ఉండేది, మాకు క్వారీస్ ఇవన్నీ ఉండేది. అంటే ఆ రోజు వరకు కూడా ఉండేది. అప్పుడు ఈ కుటుంబాల మధ్యలో చాలా బంధంగా ఉండేది అని. కానీ అది కొంతవరకు ఒక రకమైన అనుబంధం అయితే, ఇంకొక రకమైన ఒత్తిడి నిర్బంధం ఏంటంటే, ఇదే అగ్రకులాల నుంచి వచ్చిన వ్యక్తులు, భూస్వాములు పేదలను వికృతమైన చేష్టలతోని కొన్ని వెల్మ కులము అని నేను ఒకటే చెప్పలేను, కొన్ని కులాలు సో అధికారంతో మదమెక్కిన కులాలు మళ్ళీ కింది కులాలను హింసించడం, వేధించడం, అమ్మాయిలను రేపులు చేయడం, గడిళ్లలో మర్డర్లు, మానభంగాలు చేయడం అనేది సర్వసాధారణం. ఇక బతుకమ్మల పండుగల గురించి పక్కన పెట్టేద్దాం, అది అందరూ తెలిసిన విషయమే. ఇది అందరూ అంటే ఎదిగని వాళ్ళను ఈ రకంగా చేసిండ్రు. అక్కడి నుంచి పుట్టుకొచ్చేసింది నక్సలిజం. మనకు 1970 స్టార్టింగ్లో కానీ 60లో అంటే ఏం లేదు, మన తెలంగాణ ఉద్యమాలు తప్పితే. కానీ 70 తర్వాత నక్సలిజం వచ్చేసిన తర్వాత అప్పుడు దొర ఏందిరో దొర పీకుడేందిరో అనే పాటలతో పాటు మాటలు కూడా అంత విధంగా వచ్చేసి చాలా మంది రెడ్లల్లో చాలా మంది చనిపోయారు నక్సలైట్లుగా. రాఘవరెడ్డి, టేకులగూడెం నుంచి రాఘవరెడ్డి ఈజ్ మై క్లాస్మేట్, అనంతరెడ్డి ఈజ్ మై క్లాస్మేట్, ఆ పున్నం చందర్ నా సీనియర్. వీళ్ళు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత వీళ్ళు ఒక్కరే కాదు, అనేక మంది వరంగల్ నుంచి అనేక మంది. ఈవెన్ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను, విత్ మన రామూర్తి పర్మిషన్ తోని అనుభవాలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా, రామూర్తి కుటుంబం కూడా నక్సలైట్ కుటుంబంలో ఉన్న ఒక భాగమే. వాళ్ళ అన్న కూడా ఆ నక్సలైట్ తన జీవితాన్ని సర్వం అర్పించేసి ఆయన ఎన్కౌంటర్లో బలైన కుటుంబం. సో అంటే ఆయన ఈ రోజు బతుకుతే ఈ రోజు అత్యున్నతమైన స్థితిలో ఉండేవాడు. ఆ ఎన్కౌంటర్లో బాలైన ఈయన ఒకడు, అండర్లో షాంపేటలో సత్తుమాధు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని వేల పేర్లు చెప్పగలను నేను, కొన్ని వేల పేర్లు చెప్పగలను. అణిచివేయబడిన వ్యక్తుల పేర్లు చెప్పగలను, అమరులైన పేర్లు చెప్పగలను. కానీ ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పేదలకు దున్నేవాడికే భూమి కావాలి, సో రైతు రాజ్యం రావాలనే నినాదంతో పాటు ఇక్కడ ఎక్కడ మనకి ఇబ్బంది కలిగించింది, తుపాకీ కొట్టడం అనే రాజ్యాధికారం రావాలని ఈ ఒక్క అంశమే చాలా ఇబ్బంది కలిగింది. ఆ ఒక్కటి చాలా ఇబ్బంది కలిగారు. ఆ ఇబ్బందుల వల్ల ఇక్కడ పేద ప్రజలకు ఎవరికైనా ఏదైనా జరిగిందంటే, పోలీస్ పటేలు, మాలిస్ పటేలు ఉండేవాళ్ళు, పటేలు పటవార్లు ఉండేవాళ్ళు, వాళ్ళ దోపిడీకి గురైన గ్రామాలు అనేకం. ఈవెన్
మా మా తాత కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెత్తందారి వ్యవహరించేవాడు, కానీ ఇంత అక్రమాలు అన్యాయాలు చేసేవాడు కాదు వాళ్ళతో. మమ్మీకి ఎందుకంటే ఆ కుటుంబంలోంచి వచ్చినవాడు కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండే. కానీ ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది నాకు తెలుసు, వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం అస్పృష్టంగానే, వాళ్ళను కూడా చంపేసిన దాఖలు మా తాతయ్య వాళ్ళను నక్సలైట్ నరికేసింది. సో ఈవెన్ అండర్ రోడ్ షాంపేట్ లోపల సారంగపనే అనే ఒక మున్నూరు కాపును కూడా మేనల్లుడే చంపేశాడు. ఆయన సత్తుమారు అన్న మాకు సీనియర్. సో ఆయన పేరు చెప్తే ఇప్పుడు కూడా దేవునులుగా చూస్తూ ఉంటారు. ఇట్లా హరిభూషణ్ కావచ్చు, జన్ను చిన్నాలు కావచ్చు చెప్పుకుంటే చాలా మంది పేరు చెప్తారు, ఎందుకంటే మేము అక్కడ ఆ గడ్డలో పుట్టిన వ్యక్తులం కాబట్టి. అంటే ఇదంతా ఒకవైపు దీన్ని రానున్న రోజుల లోపల వస్తున్న క్రమం పట్టేసి ఇప్పుడు దాన్ని నిర్బంధంలోకి రావటము, ఆ ఇబ్బందులు కలగటము, అనేక ఇబ్బందులు కలుగుతున్న క్రమం లోపల అప్పుడు వచ్చింది 90s లోపల వచ్చింది అంబేద్కరిజం. అంటే ఎప్పుడైతే అంబేద్కరిజం వచ్చేసిందో, ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ వచ్చిందో, ఎప్పుడైతే కుల ఉద్యమాలు వచ్చినాయో, నక్సల్ ఉద్యమాల లోపల రిక్రూట్ కావడం తగ్గిపోయింది. సో ఎందుకు ఆ ఇబ్బందులు అయితే కంపల్సరీ పడింది. ఇప్పటికి కూడా చెప్తారు జయరాం గారు. ఎందుకంటే గతంలో ఉన్న నక్సలిజం కంటే ఇప్పుడు పోరాటాలు ఎక్కువైనాయి. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఏ కులానికి ఆ వర్గానికి ఎక్కువైపోయారు. వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగానే ఉన్నారు. పార్టీలో ఒక రాజకీయం ఉంటే ఇటు కులాలకు అతీతంగా కులాలకు రాజకీయం నేపథ్యంలోనే వారు ఎదుగుతున్నారు. ఇంతకుముందు అనగవర్గ కులాలు ఉండే, ఇప్పుడు వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీకు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను రాజమౌళి గారు. మందకృష్ణ తాటికాయల ప్రసాద్ అంటే మా పెద్దన్న, తాటికాయల ప్రసాద్, మందకృష్ణ, మేకల మోహన్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళు అప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కి బాగా అట్రాక్ట్ గా అయిన వాళ్ళు. వీళ్ళతో పాటు అనేక మంది హంటర్ రోడ్ లో ఉండేవాళ్ళు, యూత్ గా ఉండేవాళ్ళు. కానీ ఈ ముగ్గురికి సంబంధం లేని ఓ సందర్భం లోపల మా అన్న అప్పటికి పోలీసు దాంట్లో రిక్రూట్ అయ్యి సిఆర్పిఎఫ్ 8th బటాలియన్ లోపల ఈజ్ అ టాపర్. ఆయన ట్రైనింగ్ లో ఉన్న టైం లోపల కొంతమంది దుండగులు వచ్చేసి నక్సలైట్ అప్పటికి ఆయన అన్ని వదిలేసిన తర్వాత కూడా నక్సలైట్ అనే ఒక దాంతో, లేదనుకుంటే పేద ప్రజలతో అప్పటికి వీళ్ళు భూములన్నీ పంచడం. సో ఇదంతా మా అమ్మ నాన్న కూర్చోబెట్టేసి ఇది వద్దు, కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళేసి అని చెప్పేసి ఆయన సిఆర్పిఎల్లో వెళ్ళటం. మామూలులో ట్రైనింగ్ లో ఉండే అతను ఇంటికి రాగానే ఆయన మీద ఒక భయంకరమైన దాడి జరిగిన తర్వాత సో అప్పుడు మా ఫ్యామిలీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అంటే నా కొడుకు దీంట్లో సంబంధమే లేదు, నా కొడుకు చేంజ్ అయిపోయాడు అనే దాంతో మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడిపోయింది. ఇట్లా అప్పుడు మందకృష్ణ ఫ్యామిలీ కానీ, మా ఫ్యామిలీ కానీ, మేకల మోహన్ ఫ్యామిలీ కానీ, ఇట్లా అనేక మంది, మన మదన్న ఫ్యామిలీ కానీ, ఇజ్రాయెల్ అనేది ఎన్కౌంటర్లో అయిపోయాడు ఆయన ఫ్యామిలీ, ఇట్లా చాలా మంది, కొన్ని ఒక 30-40 మంది ఫ్యామిలీస్. అంటే ఈ రకంగా అప్పుడు ఇబ్బందులు పడిండ్రు. కొంతమందితోనే డిఫరెంట్గా వాళ్ళు ఆ ఒత్తిడిలో నుంచి మందకృష్ణ ఇంకా యాక్టివ్ గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. సో మొత్తం మీద ఏదైతే అప్పుడు ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్. మందకృష్ణ ఇంకా యాక్టివ్ గా పనిచేశాడు. ఆ పనిచేసే క్రమం లోపల ఆయనను ఒకవైపు పోలీసులు టార్గెట్ చేయడము, మరొక వైపు వచ్చే కులం టార్గెట్ చేయడం, అగ్రకులాలు టార్గెట్ చేయడం, ఇంకొక వైపు వచ్చేసేమో ఉన్మాదులు టార్గెట్ చేయడం. ముగ్గురు టార్గెట్. అంటే ఎటువైపు ఉండాలి కృష్ణ అనే వ్యక్తి? అంటే ఉద్యమాల వైపు ఉండాలా, పోలీసుల వైపు ఉండాలా, ప్రజల వైపు ఉండాలా అనే దాని మీద తన కుటుంబం తీసుకొని ఒంగోలుకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించేసి ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చేసింది. అంటే ఆ నక్సలైట్లు కూడా టార్గెట్ చేయడం ఇంకొక వైపు వచ్చేసి, అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఏ నక్సలైట్లు అయితే తను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిందో అదే నక్సలైట్లు వచ్చేసి కృష్ణ దగ్గరికి వచ్చేసి, అన్న నువ్వు మన 98లో, ఇది నాకు వరవరరావు గారు ఏదో సందర్భం లోపల ఒక సమావేశంలో చెప్పినట్టు నాకు గుర్తు. ఏ సందర్భం లోపల అయితే మేము అనుకున్నామో ఒక పొరపాటు విషయం కృష్ణ విషయంలో జరిగిందో, మేమే వెళ్ళేసి ఈ మళ్ళీ చర్చలు జరగడానికి మేము అడిగాము కృష్ణను అనే దాన్ని ఆయనే ఒప్పుకున్నారు. అంటే ఉద్యమాలు అనేటివి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి అంటే ప్రజలకు సంబంధించిన ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు సంబంధించిన ఉద్యమాలు ఈరోజు రాజకీయ పార్టీలో వాళ్ళ అవసరాలకు కరంగా మారిపోయి ఈరోజు ఏ గమ్యం స్థానం లేకుండా మారిపోయింది. సో అదొక అంశం, అది ఇబ్బందికరమైన ఉంటుంది. కానీ పేద ప్రజల పక్షాన నక్సలైట్లు ఉన్నది అనేది వాస్తవము, పేదలదని. కానీ ఒకటి అమిత్ షా గారు చేయాల్సింది, బీజేపీ చేయాల్సింది ఏంటంటే, మీరు కలపడం అనేది మంచిది, అలా డౌట్ ఏం లేదు, దానికి నాకు డిస్ప్యూట్ లేదు. కానీ విధానం ఇది కాదు, కలిపే విధానం ఇది కాదు. కలపడం అనేది డిఫరెంట్ గా మంచిదే. జనజీవన స్రవంతిలో రావాలి, వాళ్ళు తుపాకులు వదలాలి, వాళ్ళ జనాలు కదా. కానీ
ఇలా ఒక ఉన్మాదుల్లాగా విపరీతంగా చావులను చంపుకుంటూ పోయి కలపడం అనేది రేపుతనం కాదు. కానీ విషయం కరెక్ట్ అయినప్పుడు విధానం ఏదైతే నేను విధానాన్ని మాత్రమే ప్రజలు, నేను కూడా కాదు, ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనుకునే స్థితికి వచ్చిండ్రు. మీరు ఇలా కాకుండా ఇంకా కొంత వాళ్ళ టైం ఇచ్చేసి ఈ టైం వరకు మీరు కలవండి, మీకు అన్ని స్టేషన్లు వెల్కమ్ పలుకుతాయి, ఇబ్బంది కలుగుతుంది. కానీ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నమ్మిపోయిన వ్యక్తులను కూడా కొన్ని పర్సనల్ టార్గెట్స్తో కూడా ఇప్పుడు చంపేస్తున్నారు అనేది మనం చూస్తున్న అంశాలు. అలా కాకుండా వాళ్ళని ఇన్వైట్ చేయండి, కలపండి, ఒక టైం ఇవ్వండి. మెడ మీద కత్తి పెట్టినట్టుగా వచ్చి రాగానే పర్సనల్ ఏదైనా అగ్రెసివ్ సైట్స్ ఏదైనా ఉండకపోతే ఆ సరెండర్ అయిన వాళ్ళని చంపడం కూడా అది కరెక్ట్ విధానం కాదు అనేది నా పర్సనల్ సబ్మిషన్, అప్పీల్ ఆల్సో. రైట్. కృష్ణారెడ్డి గారు, సార్ కృష్ణారెడ్డి గారు, మొత్తం మీద ఏదైతే బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ కేంద్ర కమిటీ కావచ్చు, బీజేపీ మంత్రులు కావచ్చు, ఇప్పటి వరకు నక్సలిజాన్ని ఎవరు రూపుమాపని నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే అమిత్ షా గారు ఇచ్చినటువంటి స్లోగన్కు సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతోటి వివిధ పార్టీలు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా కూడా బలగాలు దిగినాక ఒక భయాందోళన మాత్రం వాస్తవానికి ఇది 100% అనుకోవచ్చు. ఒక భయాందోళన మాత్రమే, ఇక బతికుండి మనం ఏం చేయలేము అనేది ఒకటైతే ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు. ప్రజలు ఇప్పుడు మనలా సహాయం అడిగే పరిస్థితి లేదు, ఇక మనం ఉండి కూడా చేసేది ఏం లేదనేది కొంతమంది చెప్పుకొచ్చినమాట వాస్తవానికి. ఇక ఇందులో అంటే వాళ్ళు రాసిరు కూడా, ఎందుకంటే ప్రజలు వాస్తవానికి మనం ఏదో భూములు ఇప్పిద్దాం, రేషన్ కార్డులు ఇప్పిద్దాం, ఇవన్నీ చేద్దామంటే వాళ్ళు ఆధార్ కార్డులు తెచ్చుకుంటారు, రేషన్ కార్డులు తెచ్చుకుంటారు, వారి భూములు ఇస్తున్నారు గవర్నమెంటు. ఇక మనం చేసేది ఏం లేదు, లొంగిపోవడం తప్ప, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇదేదో ఇక్కడ కంటే జనజీవన సంస్థలో కలిసి బతకడం బెటరు, అక్కడ జనంతో కలిసి పోరాటం చేద్దామని. అంటే జనంతో కలిసిన వారు లొంగిపోయి కలిసి జనంతో పోరాడి వార్డు నెంబర్ కన్సల్ మంత్రులైన వరకు ఉన్నారు. అదే నేపంతో లొంగిపోయిన వారు భయభ్రాంతులకు ఇప్పటికి గురి చేస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు, మాజీలమని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనది అంటారా? ఎందుకంటే ఒక చర్చా వేదిక ద్వారా పిలిస్తే బాగుంటుంది అనుకున్నారా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించాయి, ఎందుకంటే చర్చ ద్వారా పెట్టండి, పట్టుకున్న వారిని చంపకండి, ఖచ్చితంగా చర్చ ద్వారా సఫలం చేయండి, పిలవండి అని కూడా. ఎందుకని ఇలా జరిగిందంటారు? అంటే వాస్తవానికి నక్సలైట్లు అయితే లొంగిపోతున్నారు, ఇక నక్సలైట్లు అనేది ఉండరు అని కొంతమంది ఉన్నా కానీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వద్దు నక్సలిజం పేరు చెప్పి మొత్తం మీద ఏదైతే ఆ అడవి బాటలో పట్టినవాడు అడవి తల్లి ఒళ్ళోనే ప్రాణాలు వదలు తప్ప మనం అక్కడికి పోయి చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి, మనం ఏసీ కార్లలో తిరిగింది లేదు, బంగ్లాలో తిన్నది లేదు, చికెన్ బిర్యానీలో తిన్నది లేదు, లేకుంటే లగ్జరీ సూట్లలో ఉన్నది లేదు అని. ఈ నేపథ్యం ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులందరికీ, పెద్దలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు అర్పించిన పోలీస్ కుటుంబాలకు, అలాగే విధి నిర్వహణలో భాగంగా అమరులైనటువంటి పోలీసుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి, మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఇందాక అందరు ముగ్గురు మాట్లాడింది మనం విన్నాం. ఈరోజు నక్సలైట్లు అనేటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, వాళ్ళ అంశాలేంది, వాళ్ళ ఉద్దేశాలేంది, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియని వ్యక్తులు తుపాకులు పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తామని చెప్తే, ఈరోజు రాజకీయాలలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ఈరోజు వీళ్ళు చెప్తున్న సమస్యలలో ఆ రోజు ఉన్నాయి కదా. రామ్మూర్తి గారికి చెప్తున్నారు, వీళ్ళు 10 సంవత్సరాలు పాలన చేసిండ్రు, నక్సలైట్ల గురించి వాళ్ళను జనశ్రీ సవంతిలోకి తీసుకురావడానికి కానీ, వాళ్ళను తుపాకులు వదిలిపెట్టేసేసి ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసి ప్రజా సమస్యలను తీర్చే విధంగా పోరాడాల్సిన వ్యక్తులు తుపాకులు పట్టుకొని ఎదిరిస్తే వాళ్ళను చంపేస్తామనే విధంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకుంటూ, వ్యక్తిగత సెటిల్మెంట్లు చేసుకుంటూ, చిట్టీలు పంపించి కొద్దిగా కష్టపడి బతుకుతున్నాడంటే డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఎవరు? ఈరోజు పల్లెలలో మొన్నటి వరకు తెలంగాణలో పల్లెలలో కృష్ణారెడ్డికి ఏమాత్రం అవగాహన లేదండి. అసలు ఆ ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా అవమానిస్తున్నాడు అంటే, ఇదే బీజేపీ అంటే వాస్తవంగా చెప్పాలంటే
అందుకే అన్న వీళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు. ఏంటంటే ఒక ఉద్యమాలం కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాల్లో వీళ్ళ ప్రధానమంత్రి వ్యతిరేకిస్తాడు, ఏ తలుపులు మూసిల్లని. ఇప్పుడు ఏంటంటే నక్సలైట్లు ఏ విధంగా పోరాటం చేసిళ్ళు, ఏ విధంగా మరి ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు అప్పుడు మొన్న మొన్న మమ్మల్ని అంటున్నారు, మరి మీ ప్రభుత్వం లేదా? మేము ఉన్నప్పుడు మీ కేంద్రంలో మీ ప్రభుత్వం లేదా? ఇప్పటికిప్పుడు ఆపరేషన్ ఇప్పటికిప్పటి మీరు తీసుకొచ్చిన ఆపరేషన్ కగారు గురించి నేను చెప్తాను, నేను కులంకుశంగా చెప్తాను. మీరు అయిపోయిన తర్వాత కానీ మీరు అవమానించి మాట్లాడకండి. ఏదంటే మీరు చర్చల ద్వారా తీసుకురండి. అదే విధంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరు వాళ్ళకి తాయిదాలు ఇస్తున్నారు, వాళ్ళకి లొంగిపోవడానికి కొంచెం మీరే మాట్లాడుతున్నారు. మధ్యలో రాను, అవమానకరంగా మాట్లాడకండి. ఆ ఉద్యమం గురించి మా పార్టీ విధానం చెప్పాలి. నీ పార్టీ విధానం చెప్పినప్పుడు నేను కాముగా కూర్చున్నాను. డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక ఓపిక ఉండాలి. మా పార్టీ మా ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను, నీ ఉద్దేశం చెప్పారు. నీ ఉద్దేశం చెప్పినప్పుడు నేను వినలేదు కదా. మీకు ఏ వ్యాపారం చేస్తున్నారు అంటే? రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. అడగండి, మీ ఊర్లో అడగండి, ఒక దొరని అడగండి, మీ ఊర్లో ఒక దళిత సోదరుని అడగండి ఏ విధంగా అన్యాయం చేసినా. రామూర్తి గారు ఒక్క నిమిషం. మీరు అన్యాయం రామూర్తి గారు ఏంటండి? మాట్లాడుతూ పద్ధతి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఇనుకునే కూర్చొని ఎవడు లేడ. ఇన్నవా? మీరు చాలా పెద్దవాళ్ళు, ఉద్యమాలు అవమానకరంగా మాట్లాడకండి. చిట్టీలు నడిపే వాళ్ళు పైసలు గుంజుకుంటారా నక్సలైట్లు? ఏం మాట్లాడతారు? ఇంత పెద్ద వయసు వచ్చింది, నాతో చెప్పించుకుంటారా? ఇజ్జత్ మనం పోతుంది కదా. రైట్, కృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేయండి. రామ్మూర్తి గారికి అవగాహన లేదు, ఆలోచన లేదు. ఏమున్నదో చెప్తా వినండి. ఒక్క నిమిషం ఆగండి. రాజమౌళి గారు మీరు అవగాహన లేకుండా మాట్లాడదు. చిత్ర వ్యాపారంతో మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదు. ఏం బీకినా చూపెడతా. మీరేం బీకిళ్ళు? మీరు బొత్తు బీకిళ్ళు. మీరేం బీకిళ్ళు? మీరు ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. మనం డిబేట్ లో ఉన్నాం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. కృష్ణారెడ్డి గారు మనం మాట్లాడేది మీ వ్యక్తిగత వీళ్ళద్దులు, వ్యక్తిగత అద్దు, పీకారు గీకారు అనే మాటలు మనకు అవసరం. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అవసరం లేదు. ఎవరేం చేసినా కానీ నక్సలైట్లను ఏరిపారేయాలని చూశారు. అది ఏదో సామెత ఉంది, ఓడ దాటడాక ఓడ మనిషి, ఓడ దాటినాక బోడ మనిషి. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, కానీ పోనీ దాని గురించి మనకు అవసరం లేదు. నిజంగా నక్సలిజం లొంగిపోతే అందరికీ మంచిదే అనుకుంటున్నారు, కానీ నక్సలైట్లు అవతారం ఎత్తింది దేనికోసం, ఎందుకోసం అంటే రాజ్యాంగబద్ధంగా గన్నుతోటి బెదిరియకూడదు ఉన్నది. అది దానికి సమాధానం చెప్పండి. నేను 40 నిమిషాలు కూర్చుని అందరు చెప్పింది బీజేపీని టార్గెట్ చేస్తే నేను విన్నాను. సమాధానం చెప్పేటప్పుడు ఎదుటిగా నోటు చేసుకొని మీరు మధ్యలో సబ్మిషన్ అడగండి, మాట్లాడండి. అంతేగాని మీతో నోరేసుకొని పడిపోతే. నేను చెప్తున్నాను, ఈ రోజు పల్లెలలో పట్టణాలకు ధీటుగా పల్లెలు తయారైనాయి. ఎందుకు అంటే నక్సలైట్లు లేరు. గ్రామాలలో కూడా ఈ రోజు వరకు పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే విలేజ్లలో కూర్చొని చేస్తున్నారు. వీళ్ళు తుపాకులు పట్టుకొని వస్తే మళ్ళా పల్లెలు మళ్ళా అలాంటి పరిస్థితులు రావడానికి కారణమే మీరు. అలాంటి పరిస్థితి రామూర్తి ఒక్క నిమిషం. ఏందండి నేను ఏం మాట్లాడుతున్నాను? ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఆయన చెప్పిండు. ఒక్క నిమిషం నేను మళ్ళీ తీసుకున్నా. లాస్ట్ వచ్చాను, నిన్నే తీసుకున్నా. కంటిన్యూ. నేను చెప్పేదేనండి సార్, నక్సలైట్ల మూలంగా ఒక కాంట్రాక్టర్ పోయి ఒక రోడ్ వేయలేకపోయిండు. ఒక గ్రామాలలో అభివృద్ధి చేద్దామంటే ఒక మనిషి పోయి ఒక పని చేయలేడు. ఎక్కడ నక్సలైట్లు ఎవడన్నా తెల్లకి కనబడితే వాడిని పట్టుకోవడం, నడి రోడ్లో పట్టుకొని, కూడల్లో పట్టుకొని కృష్ణారెడ్డి గారు, మీరు ఎవరి రక్తాన్ని పీల్చిల్లో ఏ పాటు సంపాదించో నాకు అర్థమవుతుంది మీ మాటలతోని. మీరు ఎంత సఫర్ అయిందంటే మీ సంపాదన మీద, ఎందుకంటే మీరు ప్రజల దోపిడీ చేసింది కాబట్టి నక్సలైట్ని ఎంబడి పడుతున్నారు. మొత్తం ఆవేశం అంతా చూపెడుతున్నారు, ఆ కోపం అంతా చూపెడుతున్నారు. ఎక్కడ ఏ ఊరే మీది? దయచేసి ఏ ఊరో చెప్పండు. ఏంటిది? మీ అయ్య గురించిండా? ఏం మాట్లాడతావు? ఎక్కడి నుంచి వస్తాయి? 100% వస్తాయి. మీకెక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా కాస్తామండి? గాంధీని చంపిన గాడ్సేకి గన్ ఎట్లా వచ్చింది?
గాంధీని చంపిన గాడ్సే చేత గన్ ఎట్లా వచ్చింది? నువ్వు చెప్పు దీనికి సమాధానం. గట్టే వచ్చిన మా వాళ్ళ చేతికి కూడా ఏమంటారు? తెలంగాణ ప్రజల ఆవేశం కంట్రోల్ చేసుకున్న తర్వాత, తెలంగాణ ప్రజలు అణచివేతకు గురైన తర్వాత ఆటోమేటిక్ గా చేతులకు తుపాకులు చేరినాయి. ఏ విధంగా అయితే గాంధీ చేతులకు గాంధీ చేతికి ఎట్లా వచ్చిందో. రామ్మూర్తి ఒక్కటి మాట్లాడతా విను. నువ్వు చెప్పేది పూర్తిగా నీకు అవగాహన లేదు. నా ఊళ్ళో రామూర్తి ఒక్క నిమిషం, రామూర్తి కృష్ణారెడ్డి కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ నిన్నే తీసుకుని కృష్ణారెడ్డి కంప్లీట్ గారు ఒక్క నిమిషం. రైట్, కృష్ణారెడ్డి గారు. విద్వేషపూరితమైన మాటలు, వ్యక్తిగతమైన మాటలు, పీకుతమైన మాటలు మాట్లాడడం ఒక పెద్ద మనిషికి వాస్తవంగా నరాలు దిగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత ఓపిక డిబేట్ లో మాట్లాడాలంటే రాజకీయాలు చాలా ఓపిక అవసరం. నేను నువ్వు అంటున్నప్పుడు అయితే నేను 5 నిమిషాలు కూర్చున్నా, నేను ఖాళీగా నేను వింటున్నా. మాట్లాడుతున్నావు కదా. రైట్ రైట్ రామూర్తి ఒక్క నిమిషం, టైం లేదు ఒక్క నిమిషం. రామూర్తి టైం లేదు ఒక్క నిమిషం. కంటిన్యూ చేయండి. సార్, ఈ కుల వివక్ష కానీ బడుగు బలహీన వర్గాలతో ఎప్పుడు నువ్వు తేడాలు వచ్చినాయంటే నా ఊళ్ళో నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా చూసినోన్ని నక్సలైట్లు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే నేను పుట్టాను. ఒకటి రామ్మూర్తి నువ్వు మధ్య లాగు. సార్, నా ఊర్లో నేను మాకు పంటలుంటే నాకు 8 ఎకరాల భూమి ఉన్నా మేము చేస్తే మా ఊర్లో పంట వండించినాడు మా కళ్ళం కాడిని ప్రతి కులానికి పెట్టిన తర్వాత మా తాత మాట్లాడుతుండే, ప్రతి మన చేన్ల పనిచేసినోడు, మన ఇంటి దగ్గర పనిచేసినోడు, మన గురించి ఆలోచన చేసినోడికి ఫస్ట్ పెట్టాలంటుండే. ఇంకోటి, మా ఇంట్లో ఏ పండగ అయినా మా అమ్మమ్మను మా నాన్నమ్మను చూసినా వాళ్ళు ఏం చేస్తుండే, మేము తినాలని ఏ రోజు కూడా చేయలే. పొద్దున లేస్తే సాగలోళ్ళు వస్తారు, మంగళోళ్ళు వస్తారు, ప్రతి ఇంటి మన బాగోగులు కూరేటోళ్ళకు పెట్టాలని చెప్పేసి వాళ్ళ గురించి చేసేది. ఎప్పుడైతే నక్సలైట్లు వచ్చారో ఈ వ్యవస్థలను అన్నిటినీ మీకు అన్యాయం చేస్తున్నాడు, మీకు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి కుల వ్యవస్థను తీసుకొచ్చి రెచ్చగొట్టేసి గ్రూపులు పెట్టించి సంఘాలు పెట్టించి దౌర్జన్యాలు చేయించి ఊళ్ళల్లో తెల్లగా బతకకుండా మేము తెల్లగా బతికితే 100 మంది బతకగలుగుతారు. మీకు ఒకటి మీరు అంటారు ఎస్సీ ఎస్టీలలో మాకు ఎక్కడ కూడా తేడలేదు. మా ఊళ్ళో నేను చెప్తా, మా ఊరు బయట కాదు. చాలా మంది అనుకుంటారు ఎస్సీ ఎస్టీలను ఊరు బయట పెట్టింది కాదు, ఊరు బయట కాదు, ప్రతి దానికి ఎస్సీ ఎస్టీలను మేము ముందట పెడతాం. నేను పూర్తిగా సమాజాన్ని చదివినని చెప్తున్నా. ఎస్సీలు అనేది మా ఇంట్లో పెళ్లి కావాలన్నా వాళ్ళే ముందు రావాలి, మా ఇంట్లో శుభకార్యం జరిగితే వాళ్ళే ముందు జరిగితే కానీ మేము వెనకాల పోలేము. మా ఇంట్లో చావు వచ్చినా వాళ్ళు ముందట పోతేనే వాళ్ళే మాకు బలము, వాళ్ళే కొండంత ధైర్యం. వాళ్ళకు పెట్టినాకనే మేము ఎక్కడ కూడా కుల వ్యవస్థ చూపించలే. ఇదంతా తీసుకొచ్చింది నక్సలైట్లు వచ్చిన తర్వాత వర్గాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి 10 కుటుంబాలను కాపాడుతున్న కుటుంబాలను 100 మందిలో 100 మందిలో దొరలు 10 మందిలో ఒక 4 శిక్షించండి కానీ ఒక్కటే ఘాటును అందరినీ కట్టేసి ఇక్కడ చిన్న అంశాలు. ఎందుకంటే ఈయనకి జ్ఞానోదయం కలిగిస్తే ఏం లేదు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మీకు ఎంత భూమి ఉండండి? మీరు ఎంత భూమి అన్నారు మీరు? ఒక్క నిమిషం. మీ ఊర్లో నాకు ఎంత నన్ను ఉండదండి. ఎందుకంటే కాదండి, మీకున్న భూమికి చెప్తా వినండి. మీకు ఎంత భూమి ఉన్నదో దానికి నక్సలైట్ సంబంధాలు ఉన్నాయి చెప్తా వినండి. సూటి అడుగుతుంది దయచేసి ప్లీజ్. ఎందుకంటే రామూర్తి ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు ఒక్క నిమిషం భూములు ఎవరికే ఒక్క నిమిషం బాగా విన్ను రామూర్తి ఇది కూడా నేను ఎందుకంటే నేను కూడా బడుగు బలహీన వర్గాలు నాది ఎక్కడో కాదు, నీకు తెలుసు అనుకుంటా, నా చరిత్ర కూడా తెలుసు అనుకుంటా. విషయం ఏంటంటే నక్సలైట్ పుట్టింది దేనికోసం పుట్టినా ఇప్పుడు ఏం చేస్తున్నారు నక్సలైట్, ఎందుకు ఇంతమంది లొంగిపోవడానికి వచ్చారు, ఎందుకని ఉద్యమ బాటలో పోయిన వ్యక్తులు ఎందుకని లొంగిపోతున్నారు, ఏంటి కారణాలు అనేది మనకు వచ్చింది తప్ప ఎవరికి ఎంత ఉన్నారు. ఇప్పుడు నేను అందుకే అడిగిన, ఎవరు లొంగిపోతే ఎవరు లాభపడతారు, నా లొంగకుంటే ఎవరు నష్టపోతారు అనేది మాత్రం గ్రహించుకోవాలి. అది ఏది ఉన్నా గన్ను బట్టి, రాజ్యాంగంలో గన్ను బట్టి బెదిరియటం అనేది తప్పు. వాస్తవానికి అది అప్పటి పరిస్థితులను బట్టి పోయారు. ఇప్పుడు ప్రభుత్వాలు మేలుకున్నాయి, ప్రజలు మేలుకున్నారు, యువకులు మేలుకున్నారు, అదే విధంగా కుల సంఘాలు మేల్కొన్నాయి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి సంఘాలు పెట్టుకున్నారు. అదే విధంతో థ్యాంక్ యూ. మొత్తం మీద
లేదండి నన్ను మాట్లాడివ్వండి, కొంచెం మాట్లాడినండి, ఎక్కువ మాట్లాడినండి. టైం లేదు, ఒక్క నిమిషం టైం లేదు. ఏదైతే కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, కృష్ణారెడ్డి గారికి భూమి ఉన్నది, కృష్ణారెడ్డి వాళ్ళ తాతకి వెళ్తున్నది, తాత అన్నది విషయం మనం చూసుకుని వస్తే, ఎక్కువైతే వీళ్ళ వాస్తవంగా వీళ్ళకు భూమి ఏ విధంగా వచ్చిన విషయం నాకు తెలుసు. అంతకుముందు ఎవరిది? రైట్ రామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి తనిఖీల జీరం గారికి, కసుబా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రామూర్తి గారికి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు సమాజం పెట్టింది పేరు అన్నప్పటికీ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద తుపాకులు పట్టుకొని అదంతా కూడా వీడనాడి జనజీవన సంస్థ కలిసి ప్రజలతో మమేకమై కొట్లాడడానికి, వాళ్ళకి కావాల్సిన వనరులు తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం అంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఇది ఎప్పటికైనా కానీ తన బాగోగులు చూడాలంటే, తన కుటుంబ సభ్యులతో ఎల్లకాలం ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే అందరూ కూడా తుపాకులు వీడి జనజీవన సంస్థతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజారాజ్యాన్ని కాపాడుకోవాల్సిన సమితి ఎంతైనా ఉందంటూ కూడా సొంత న్యూస్ కోరుతుంది. ఏ విధమైన మావోయిస్టులు గన్నులు బట్టి బెదిరియడం కానీ అలాంటివి ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎప్పటికీ ఉన్నా కానీ, ఎవరి పంతన వారు ఉన్నప్పటికీ మాత్రం సమాజంలో ఏదైనా కానీ చెడు జరిగితేనే ఒక బాధ అనిపిస్తుంది. ఆ బాధను ఎవరైనా తీర్చే వ్యక్తే దేవుడు అని కొలుస్తారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం నక్సలిజం అనేది పేరుకు మాత్రమే తప్ప ఇప్పటికీ న్యాయం చేసింది ఎవరికి లేదు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నారు. ఏదైనా జనజీవన కలవడానికి అందరికీ సహకారం ఉంటుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటూ కూడా సొంత న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొనడానికి థ్యాంక్ యూ. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం.